ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము ఇలాగున ప్రభువు యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత దేవుడు మనలందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ప్రతిదినం దేవుని వాక్యం మీ యొద్దకు పంపాలని మా ఈ చిన్ని ప్రయత్నమును దేవుని మహాకృపను బట్టి కొన్ని సంవత్సరాలుగా దేవుడు దీన్ని సఫలపరుస్తూ వచ్చారు. అయితే గడిచిన కొన్ని దినాలుగా కాస్త ఆలస్యంగా వస్తుంది పిల్లరా. దానికి సాంకేతిక పరమైనటువంటి కొన్ని లోపములే అని చెప్పుటకు ఏ విధమైన సందేహము లేదు. సరే, నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండము 34వ అధ్యాయం 1 నుండి ప్రియులారా దగ్గరగా 5 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 2వ వచనం, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు నిదాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి వాక్య భాగాన మహాదేవుడు మోషేతో చేసిన సంభాషణ ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిగా దేవుడే తయారు చేసి రాసి ఇచ్చిన ధర్మశాస్త్రపు నిబంధన పలకలు మోషే ఇజ్రాయేలీల యొక్క తిరుగుబాటు స్వభావాన్ని చూచి వాటిని పగలగొట్టారు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, మొదటి నిబంధన పలకల వంటి పలకలు, రాతి పలకలను నీవు సిద్ధపరచుకుని ఉదయానికి సీనాయి కొండ మీదకి రా అని ప్రభు చెప్పారు. లేదా మోషే ఎంత విధేయతపరుడంటే, ప్రభు చెప్పారు, 1 పలకలు సిద్ధం చేసుకోవాలి, 2 సీనాయి పర్వతం మీదకి తనొక్కడే రావాలి, 3 ఆ టైం చెప్పారు. ఎప్పుడంటే ఉదయాన్నే రమ్మన్నారు. చేయవలసిన పని పలకలు తీసుకోవాలి, సమయం ఉదయానికి. ప్రియులారా, ఆ యొక్క మోషే దేవుని సన్నిధిని సీనాయి పర్వతం మీద నిలవాలి. నిజంగా మోషే దేవునికి ఎంత విధేయత పరుడంటే, ఈరోజు విధేయతను గూర్చి పిల్లరా మనము పాఠ్యపుస్తకాల్లో బైబిల్లో చదువుతూ ఉంటాం. కానీ మోషే యొక్క విధేయత ఏంటో తెలుసా? తన జీవితంలో కనుపరిచారు. ప్రభు చెప్పారు సమయం, ప్లేస్, స్థలం. ఇక 3 ప్రియరా పర్సన్ అన్నమాట. గుర్తుంది కదా? 1 సమయాన్ని చెప్పారు, 2 స్థలాన్ని చెప్పారు, ఇక 3 ఏం తేవాలో అనేది కూడా ఆ పనిని చెప్పారు. ప్లేరా సమయం ఉదయాన, ప్లేస్ కొండ, పని వర్క్ పలకలు. అయితే ప్లేరా మోషే చూపిన విధేయత ఏంటంటే, ఇదే భాగాన్ని మనం చదివినప్పుడు 4వ వచనం, కాబట్టి
అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభువు 3 పనులు అప్పగించితే టైం, ప్లేస్ అండ్ వర్క్, ఈ మూడింటిని 4వ వచనంలో చూస్తున్నాం. సమయానికి చాలా పెందలకాడ లేచి వెళ్ళాడు. కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ రాతి పలకలు తీసుకెళ్ళారు. ఫలితం ఏమైంది అంటే, ప్రియులారా, 5వ వచనం చివరి భాగాన్ని చదివితే యెహోవా అను నామమును మోషేకు దేవుడు ప్రకటించారంట. రోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మోషేకు దేవుడు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగానే చేశారు. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నారు. కొండ మీద నీకు కొనుపరిచిన విధమును పోలి అంటారు. మోషే అలాగునే నిర్మించారు. ఎక్కడ కూడా పిల్లరా మోషే యొక్క స్వచిత్తం అనేది గుడారపు నిర్మాణంలో తన యొక్క తలంపులను, ఉద్దేశాలను ఎక్కడ నెరవేర్చలేదు. ప్రభు చెప్పినట్లుగానే, ప్రభు చూపినట్లుగానే. ఆమేన్. అయితే దేవుని పిల్లరా, ఇప్పుడు ఆనాడు ప్రత్యక్షపు గుడారాన్ని ప్రభు చెప్పినట్లుగా చేయుట వలన పరలోకము నుండి అగ్నిమయమైనటువంటి దైవ సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు దేవుడు ఏదైతే మోషేకు తెలియపరిచారో ఆ ప్రకారంగా మోషే జరిగించుటకు ఇష్టపడి సమయానికి వెళ్ళాడు, స్థలానికి వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పిన పని ప్రకారంగా రాతి పలకలను చెక్కుకొని వెళ్ళాడు. ఫలితంగా దేవుని ద్వారా ఏం పొందుకున్నాడు మోషే అంటే, పిల్లరా, లేఖనం సెలవిస్తుంది, యెహోవా అను నామమునట దేవుడు మోషేకు ప్రత్యక్షపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పినది ఒక వ్యక్తి తన జీవితంలో చేస్తే ఎంత దీవెనకరంగా మలచబడతాడనేది ఈ సందర్భం మనకెంతగానో తేటతెల్లం చేస్తుంది. కనుక దేవుని ప్రియులారా, ఈరోజు మందిరాల్లో క్రైస్తవులు వాక్యాలు వింటున్నారే కానీ దాన్ని పాటించేవారు చాలా కొదువైపోతున్నారు. అందరూ పాటించట్లేదు అనేది నా ఉద్దేశం కాదు ప్రియులారా. వాక్యాలు వింటున్నారు, వినేం చేస్తున్నారు, చెప్పిన పాస్టర్ గారికి మార్కులు వేస్తున్నారు కదా. మరి వారిచ్చే మార్కులతో, సర్టిఫికెట్లతో ఆ సేవకులు పరలోక రాజ్యం వెళ్ళిపోతారనో లేదా వెళ్ళే వాళ్ళని ఆపాలనో కాదు. నేను మన వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యం ఎంతవరకు మన హృదయంలో కార్యసిద్ధి కలుగజేసిందనేదే దాని మీద మన దృష్టిని ఉంచాలి. దాని మీదనే మనము ఆత్మీయతను కట్టుకోగలుగుతాం. ప్రియులారా, ఇప్పుడు మోషే దేవుడు చెప్పినట్లుగా చేశారు. అద్భుతం. ఈరోజు దేవుని పిల్లలుగా మరి మన వినుచున్న వాక్యం మందిరం వరకే పనిచేస్తుందా, లేక గృహంలో కూడా పనిచేస్తుందా? అది కాదండి. దైవ వాక్యం మొదట నా హృదయం దగ్గరకు వచ్చింది. నా హృదయంలో దేవుని వాక్యం పనిచేస్తుంది అని చెప్పగలిగిన వారెవరు? యేసు ప్రభు అంటే నాకు ఇష్టమని ఈనాడు కాదు, ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి వారు ఎంతోమంది పిల్లరా వాక్యాన్ని వింటున్నారు తప్ప దాన్ని ఆచరించేవారు లేరు.
ఉదయకాల వేళ దేవుని యొక్క కృపను బట్టి మనం నేర్చుకునే మాట ఏంటంటే, మోషే ప్రభు చెప్పినట్లు చేయగా దేవుని కృపను బట్టి పిల్లరా ఆ సమయానికి స్థలానికి పని సఫలం చేసి వెళ్ళారు. దేవుని యొక్క కృప అపారంగా పొందుకున్నాడు. మరి మన జీవితంలో కూడా వింటున్న వాక్యాలు గోడలకు, వింటున్న వాక్యాలు నోట్స్కు పరిమితం కాకుండా వినిన దాన్ని ఆచరణలోకి తెచ్చుకుందాం. ప్రభు కృప తోడై ఉండునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత మమ్మల్ని నింపండి. విరివిగా వాక్యం ప్రకటించబడే భాగ్యం ఇవ్వండి. మోషే వలె నా తండ్రి దేవా, మీ మాట వినుటే కాదయ్యా, దాన్ని విని దాన్ని చొప్పున చేటుకైనా కృప మా అందరికీ తోడై ఉండునుగాక. యేసు నామములో ఆమేన్.